అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈనాడు పేపర్లో పెళ్ళి సంబంధాల గురించి జాగ్రత్తలు తీసుకోమని ఒక చక్కటి వ్యాసం వచ్చింది. దాని కటింగ్స్ నేను ఇందులో పెట్టాను. అవకాశం ఉన్నవాళ్ళు ఆ వీడియోలో పూర్తిగా దాన్ని వెనకాల యాడ్ చేశాను, చూడండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఫేక్ ప్రొఫైల్ పెట్టుకుని అందులో అమ్మాయిలను మోసం చేసినట్టుగా 20 లక్షలు తినేసినట్టుగా వచ్చింది. అలాగే ఇంకొక మోసం చేసినట్టుగా కూడా, అంటే ఎటు చూసినా ఇలా మోసాలే జరుగుతున్నాయి. మోసం చేసినట్టుగా కూడా ఒక 2 ఎగ్జాంపుల్ కూడా అందులో ఇచ్చారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి నేను ఈ వీడియోలో వివరిస్తాను. మిగతా వివరాలు మీరు దయించి అందులో చూసుకోండి. విశ్వసనీయత ఉన్నటువంటి మ్యాట్రిమోనీ వెబ్సైట్ యాప్లను మాత్రమే ఎంచుకోండి. రెండోది, మధ్యవర్తులు చెప్పే మాటలు ఫోటోలను విచారించకుండా నమ్మకండి. విచారించండి, దాని మీద ఎంక్వైరీ చేయండి. తర్వాత మూడోది, ప్రొఫైల్ సరైందా కాదా అని తనిఖీ చేసుకోవాలి. అంటే ఆ వ్యక్తి పనిచేసే చోట, వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళాలి, పనిచేసే చోటకి వెళ్ళి సమాచారం సేకరిస్తే కొంతవరకు మనకు మంచి సమాచారం దొరుకుతుంది. పెళ్లి నిశ్చయం ఉంది కదా అని విహారయాత్రలకు వెళదాం, ఏకాంతంగా కలుద్దాం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకండి. అలాగే ఫోటోలు, ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత సమాచారం వీలైనంత వరకు షేర్ చేయకండి. బెదిరింపులు, వేధింపులకు పాల్పడితే తక్షణం పోలీసులను సంప్రదించండి. పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులతోటి, ఆత్మీయులతోటి, బంధుమిత్రులతోటి సంప్రదించి తీసుకోండి. వ్యక్తిగత లేదా వృత్తిగత విషయాలు, అభిరుచుల గురించి వీలైన ప్రశ్నలు అవతల వ్యక్తిని వేస్తే అతని మనస్తత్వం ఏమిటి, మంచి సమాచారం కూడా మనకి దొరుకుతుంది. ఆర్థిక లావాదేవీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకండి. అవతల వ్యక్తి డబ్బులు అడిగితే అనుమానించవలసిందే. ఈ జాగ్రత్తలు చేసుకుంటారని అందరికీ కోరుతూ ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.